తర్వాత చూడండి ఊది మహిమ, నిద్ర పట్టని రోగం. బాంద్రాలో ఒక వ్యక్తి ఉన్నట్ట, అతని తండ్రి కొడుకు, అంటే ఇదంతా రాసిలేదు కానీ కాస్త టూకీగా మనం వివరించుకుంటే తెలుస్తుంది. తండ్రి కొడుకు గిట్టట్లా, తండ్రి కొడుకు ఎప్పుడు తిట్టుకోవటమే, తిట్టుకుంటున్న పరిస్థితుల్లో తండ్రి చచ్చిపోయాడు. నిద్ర లేదు రోజు, ఇంకా పరిస్థితి తెలియటంలా, అర్థం కావటంలా, ఏం చేయాలో అర్థం కావటంలా. అప్పుడు ఒక సాయి భక్తుని విచారిస్తే అతను చెప్తాడు, పిచ్చివాడ బాబా విభూతికి గొప్ప శక్తి ఉంది, ఒకటి పొట్లం కింద కట్టుకొని నీ దిండి కింద పెట్టుకొని చూడరా అని. సరే దిండి కింద పెట్టుకున్నాడు. మళ్ళీ మంచం అంటే భయం, వచ్చేస్తాడేమో రాత్రి కల్లోకి అని. ఆ రోజు ఆ ధైర్యం చేసి బాబా నామస్మరణ చేసి మంచమే పడుకుంటాడు. ఆ రోజు నుంచి మరల ఏనాడు ఆ తండ్రి కళలోకి వచ్చి పిల్లవాడిని దడిపించలేదట. ఆ తండ్రి ఎవరో చూడండి, కొడుకుని దడిపించాడు. అంటే ఈ కొడుకు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ మన కథలో చూడవలసిన విషయం ఊది మహత్యం చూడండి. కాబట్టి మీకు చెడు ఆలోచనలు, ఏదైనా భయంకరమైన స్వప్నాలు కానీ మీకు వస్తూ ఉంటే ఈ కార్యక్రమం అంటే ఈ పద్ధతిని మీరు కూడా పాటించవచ్చు. ఊది పొట్లాన్ని తీసుకొని దిండి కింద పెట్టుకోండి, మంచి కళలు వస్తాయి, స్వప్నాలు బాగుంటాయి, పీడకలలు పోతాయి. ఆ తర్వాత